ఇప్పుడు ఆనందాన్ని ఎవరు కోరుకోరు, ఎప్పుడు నవ్వడమేనా? మీకు కష్టాలంటే తెలియాలిగా, మీకు బాధలంటే తెలియాలిగా. అందుకే మీ ముందు ఓ స్కిట్ ఇక్కడ తీసుకొస్తా, వాళ్ళు చేస్తారు, మామూలుగా ఉండదు. కిత్త కిత్తలు పెట్టుకుని నవ్వుకోవాలి. లెట్స్ వెల్కమ్ దండుపాలెం 2. ఇది మాకే మాకే సొంతం, ఇది యువలకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చదువుకుంటే తెలివి వస్తుంది, కష్టపడితే డబ్బు వస్తుంది. అదేంటో కానీ భయ్యా, మా తాత పుణ్యం అంట 1 కోట్ల ఆస్తి నాకు వచ్చింది. చాలా పెద్ద ప్యాలెస్. అవునన్న, అంతే. అప్పుడప్పుడు పవరాలు. అందుకే నేను ఆనందానికి దగ్గరగా, దరిద్రానికి దూరంగా బతుకుతానన్నమాట. ఈ సినిమా ఎక్కడో చూసాను రా. అయ్యగారు ఏంట్రా ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్నాళ్ళు కరెక్ట్ గా ఆర్డర్ దొరికిందిరా. ఇప్పుడు ఏం చేయమంటారు? పార్సిల్ చేసి ప్రదీప్ అన్నకు పాపరా, బ్రేక్ లో తింటాడు. అది కాదండి, మీకు తినడానికి ఏం చేయమంటారు? నాకేం వద్దులే కానీ నీకు జీతం ఇవ్వాలి కదా. ఒరిజినల్ అనుకుంటారా? అయ్యగారు ఏంట్రా జీతం సరిపోవట్లేదండి. జీతం సరిపోవట్లేదా? నీ జీతం ఎంత? 5,000 అయ్యగారు. నేను నీకు ఎంత ఇచ్చాను? 5,000 అయ్యగారు. సరిపోయింది కదరా. అది కాదయ్యగారు, మా చెల్లికి పెళ్లి కుదిరింది. నీ చెల్లికి పెళ్లి కుదిరిందా? చెప్పాలి కదరా, మొహమాటం ఎందుకు? నీ చెల్లి నా చెల్లి కాదా? చెప్పాలి కదరా. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు? వచ్చే వారం. వచ్చే వారం కదా, భోజనాలకు తప్పకుండా వస్తాను. స్టేజ్ తుడిచి ఇలాగానే. చూసావో ప్రదీప్ అన్న, రోజు రోజుకి పైచ్యం ఎలా పెరిగిపోతుందో. బావా బావా, రామ్ చరణ్ అల్లు అర్జున్ పిలిచినట్టు బావా బావా అని పిలిచిన ఎవడరా నువ్వు? నేను ఆనంద్ కి కాబోయే భార్యని, ఈ ప్యాలెస్ కి కాబోయే యువరాణిని. ఒంగోలుకి కోని చేసినట్టు ఉన్నావు. నువ్వు ఎవరానా? మూసుకొని వెళ్ళి బావని పిలు. అయ్యగారు అయ్యగారు. ఏమైందిరా, గొన్నెందుకు వచ్చినట్టు అలా అరిచో? ఆల్మోస్ట్ అదే వచ్చింది, రండి. అమ్మ బావచ్చాడు, అమ్మ బావచ్చాడు. అవునా అన్నయ్య? ఎక్కడ ఏమే చూస్తున్నావు అమ్మా? నువ్వే కదా అన్నయ్య బావ వాళ్ళ అమ్మ వచ్చిందన్నో చూస్తున్నా. అమ్మ బావ వచ్చాడు అమ్మా, నీకు చెప్తున్నా అమ్మా. బావా బావా అన్నయ్య, అన్నయ్య బావ వచ్చాడు, అన్నయ్య బావ వచ్చాడు, అన్నయ్య చెల్లి బావ వచ్చేసాడు. చెల్లి ఒకే చొక్క అవుతుంది. సర్లే కానీ ఏంటి బావా, సిటీ చూడడానికి వచ్చావా? సిటీ చూడడానికి సిటీ మరి డాన్స్ స్టెప్ ఆయనకు రాలే బావా. అంటే అతని ఉద్దేశం బయట జాగ్రత్తగా ఉండు, మున్సిపాలిటీ బండ్లు తిరుగుతున్నాయి అంటున్నాడు. నీతో మాట్లాడడానికి వచ్చాను బావా. మాట్లాడాలనుకుంటే ఫోన్ చేస్తే సరిపోద్దిగా, ఇక్కడ దాకా ఎందుకు? బావా అది ఫోన్ లో మాట్లాడే విషయం కాదు, మరి ఇంట్లో మాట్లాడాల్సిన విషయం బావా. రా అయితే బావా ఏంటి అది అందరి ముందు మాట్లాడాల్సిన విషయం. ఓహో, అందరి ముందు మాట్లాడాలా? ఏంటి ఆ విషయం? అది అది మన ఇద్దరికి పెళ్లి చేసుకునే టైం వచ్చింది బావా. అరే హో, ఏంటి పెళ్ళా? ఏమైంది బావా? అమ్మో ఘాటుగా ఉంటుంది ఉల్లి, నాకు ఇష్టం లేదు పెళ్లి. సేమ్ పించ్, సేమ్ ప్రాబ్లం. అయ్యగారు ఏమైందిరా? ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి అయ్యగారు. నీదేం పోయిందిరా, నువ్వు బానే చెప్తావు. ఆ ముచ్చట జరిగితే ఇంక జీవితాంతం ముచ్చట్లే చెప్పుకోవాలరా. అదేంటి బావా అలా అంటావ్? ఒక విషయం చెప్తాను, గుర్తు పెట్టుకో. చెప్పు. చదువు లేని స్టూడెంట్స్ కి, పెళ్లి లేని మగాడికి వాల్యూ లేదు. ఎవడు చెప్పాడు? ఏంటి వాల్యూ లేదా? లేదు. ఒక్క విషయం అడుగుతాను చెప్పు. సల్మాన్ ఖాన్ కి పెళ్ళయిందా? లేదు. ప్రభాస్ కి పెళ్ళయిందా? లేదు. రానాకి పెళ్ళయిందా? లేదు. మన యూత్ స్టార్ ప్రదీప్ అన్నకి పెళ్ళయిందా? కదా, వీళ్ళెవ్వరూ ర్యాంకర్స్ కాదు,
కానీ గొప్పోళ్ళయ్యారు. కారణం వాళ్ళ లైఫ్ లో వైఫ్ లేదు కాబట్టి. మగాడికి వాల్యూ పెళ్ళం వల్ల రాదమ్మా, వాడుకున్న ఫాలోయింగ్ వల్ల వస్తుంది. బావా మరి మీ నాన్న మా అమ్మకి ఇచ్చిన మాట? ఒరే, ప్రపంచంలో ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఒకటి పంచులేసే ప్రదీప్, 2 పెళ్ళం లేని మగాడు. అబ్దుల్ కలాం గారు చూసారా విన్నారా మీరు చెప్పినట్టే నేను చేశాను, అయినా మా బావ నా మాట వినట్లేడు. నువ్వు ఎవరికి చెప్పావమ్మా? చెట్టు కింద డాక్టరు ఏంది ఆయన కూడా బ్రహ్మచారి అమ్మా. ఆయన నీతో ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పాడో తెలీదా బావా? నాతో ఏం చెప్పలేదు, నీతో ఏం చెప్పారు? కలలు కనండి, కలల్ని నిజం చేయమని చెప్పాడు బావా. రోజు మన ఇద్దరికి పెళ్ళైనట్టే కలలు కన్నాను, కానీ నువ్వు ఒప్పుకోట్లేవు బావా, ఒప్పుకోట్లేదు. ఆయన కన్నమన్నది పనికొచ్చే కలలు కనమని, పెళ్లి చేసుకునే కలలు కనమని కాదు. మేము చెప్పేది విను బావా. ఒరే, వినడానికి మీరు ఏమైనా ఇళయరాజా పాటలు పాడుతున్నారేంట్రా? నీకోసమే నిరీక్షణ, నీకోసమే నా అన్వేషణ, నిన్ను చేరే ఆ క్షణం కోసం 1000 సార్లు మరణించినా గానీ. ఈ పాట నేను విన్నా. బావా, నీకోసమే నిరీక్షణ, నీకోసమే అన్వేషణ, నిన్ను చేరే క్షణం కోసం నేను 1000 సార్లు మరణించైనా సరే ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను బావా. అబ్బా మీ మీద ప్రేమను కవితలో ఎంత బాగా చెప్పారు అయ్యగారు. అది కవితలా చెప్పలేదు, ఆర్య సినిమాలో డైలాగ్ కాపీ కూడా చెప్పిందిరా. నన్ను అర్థం చేసుకోవేంటి? ఓసే, నేను అద్దంలో ముఖమే చూసుకోనికి నిన్నేం అర్థం చేసుకుంటాను? ఒక్కసారి నీ మనసు అడిగి చూడు బావా, నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఈసారి అటు వచ్చేసి ఉంటది భయ్యా. మనసుని అడిగినా, మహేష్ బాబుని అడిగినా నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదే. బావా నా చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ. నువ్వేంట్రా ఇంత తేడాగా ఉన్నావు? ప్రకాష్, బావా నా చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటుంది బావా. కంటికి రెప్పలా చూసుకున్నా, కాపలా కాసే కుక్కలా చూసుకున్నా నేను మాత్రం పెళ్లి చేసుకోను. అయ్యగారు ఏంట్రా? పెళ్లి చేసుకోకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించదు అయ్యగారు. అవసరం లేదు, నా దగ్గర ఆల్రెడీ గుర్తింపు కార్డు ఉంది. ఒక్కసారి నా మనసు తెరిచి చూడు బావా, నేనే నువ్వే కనిపిస్తావు. బావా ఒక్కసారి నా మనసు తెరిచి డైలాగ్ చెప్పు. అది చేసావని డైలాగ్ మళ్ళీ చెప్పించుకున్నాడు. నువ్వే కనిపిస్తావు బావా. నేను పుస్తకమే సరిగ్గా తెరవను, అలాంటిది నీ మనసు ఏం తెరుస్తాను? బావా నా చెల్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలుసా? అబ్బా ప్రకాష్, మంచి డైలాగ్. మళ్ళీ చెప్పరా. బావా నా చెల్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలుసా? మీరా ఇందాక నువ్వు పాడేయడం వల్ల దొబ్బిందని మళ్ళీ చెప్పమన్నా. బావా నా చెల్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలుసా? ప్లీజ్ అన్నా. అదే అంటే నిన్ను చూడగానే ఆడియో సిస్టమ్ అలా పులకరిస్తుంది. బావా నా చెల్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలుసా? నీ మీద నా చెల్లి ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలుసా? ఒరే, మీరు ఆశలు పెట్టుకున్నా, ఐశ్వర్యరాయని మీ ఇంట్లో పెట్టుకున్నా నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకోండి అయ్యగారు, హ్యాపీగా ఉంటారు. వీడొకడు. ఒరే, చూయింగ్ గమ్ లో తీపి పెళ్లి చేసుకున్నాక హ్యాపీ ఎక్కువ కాలం ఉండవురా. బావా చివరిసారి అడుగుతున్నా, ఒప్పుకుంటా ఒప్పుకో? ఒరే, నువ్వు చివరిసారి అడిగినా, చీర కట్టుకుని అడిగినా నేను ఒప్పుకోనరా. అరే రెండోసారి ట్రై చేయాలరా వీడు. నా చెల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను బావా. నువ్వు దాన్ని అల్లారు ముద్దుగా పెంచలేదురా, అడవిలో ఎద్దులా పెంచు. బావా
నువ్వు ఎద్దు అన్నా ముద్దు అన్నా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను బావా. నువ్వు బ్రష్ చేస్తే నేను పేస్ట్ అవుతా, నువ్వు స్నానం చేస్తే నేను వేడి నీళ్ళు అవుతా, నీకు ఆకలి వేస్తే కంచంలో అన్నం అవుతా. అదే బావా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళాన్ని అవుతా. నువ్వు పెళ్ళానివైనా అల్లానివైనా నేను చేసుకోనే. చేసుకో బావా, చేసుకో చేసుకో బావా, చేసుకో. ఆడి దగ్గరికి వెళ్ళు చెప్తా. అన్నయ్య చేసుకోవడం పక్కకెళ్ళి తగ్గు. ప్రదీప్ వద్దులే బాగోదు. అది మీ అయ్య అది వీడిని కిందేసి కొట్టచ్చు, ప్రాబ్లం లేదు. అదిగో వాడి చేతిలో టవల్ తీసుకుని బాదు, వాడు టవల్ తీసుకో, కొంచెం మీ టవల్ తీసుకుని కొట్టు. అరే అరే రే షార్ట్ పట్టుకో, గట్టి పట్టుకో. అబ్బా మంచి డైలాగ్ ఉంది. అమ్మో అమ్మో మిస్ అయిపోతావు. ఒరేయ్ మీ అయ్యగారు నన్ను పెళ్లి చేసుకోరంటారా? చేసుకోరంట. అది కాదు అనుకుంటా. కాదు, ఏదో మంచి డైలాగ్ అన్నా చెప్పా. ఆయన చెప్తారన్నా. ఆయన చెప్తాడా? సారీ. ఒరేయ్ మీ అయ్యగారు నన్ను పెళ్లి చేసుకోరంటారా? చేసుకోరంట. అయ్యగారు ఏంట్రా పెళ్లి చేసుకోండి అయ్యగారు, నన్ను చెప్పేది ఇలా ఉంది అయ్యగారు. అది నిన్ను చంపేసిన చంద్రబాబు నాయుడు గారితో చెప్పినా నేను పెళ్లి చేసుకుని రా. లేవరా ఆపండి. నా ఇంటికి వచ్చి పందులు అరుస్తారేంట్రా? నా ఇంట్లోంచి దొబ్బేయండి బయటికి. ఏమన్నావు మళ్ళీ అను? బయటికి దొబ్బేయండి. అంతేనా? అంతేగా. అయితే దెబ్బైరా. నేనెందుకు దొబ్బుతాను? ఇది నా ఇల్లు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? మా తాతయ్య చెప్పాడు. ఒరేయ్ తాతయ్య ఆస్తి రాసింది ఆనంద్ పేరు పైన కాదురా, అనసూయ పేరు పైన. ఆవిడ పేరు మీద ఎందుకు రాశాడు? రేయ్ అనసూయ కాదురా, ఈ అనసూయ పేరు పైన. అనసూయ రామలింగం. అవును మిస్టర్ ఆనంద్ విహారీ గారు. క్లైమాక్స్ లో గుర్తొచ్చింది ఆ మూవీ. పేర్లు అంతే. గారు ఎందుకులే అమ్మా, నిన్ను కాదు మా తాత. బంగారం. ఎవర్రా బంగారం? నువ్వే బంగారం. మరి స్కిట్ మొదట్లేమైందిరా? అంటే పెర్ఫార్మెన్స్ చేశాను బంగారం. అవునా? నేను పర్ఫ్యూమ్ కట్టుకున్నావు అనుకున్నా. ప్రకాష్ ఏమైనా చెయ్యి. వసే ఆడదాన్ని చూస్తుంటే ఇందాక నుంచి రెచ్చిపోతున్నావు. ఏం చేస్తావురా? ఏదైనా చేస్తాను. ఏం చేస్తావురా? ఏదన్నా చేస్తాను. ఒప్పుకోవే, పెళ్లి చేసుకుందా. నేను చేసుకోనరా, వెళ్ళి ఇక్కడ నుంచి. వేడి నీళ్ళు అన్నావు, అన్నం అన్నావు, బెల్లం అన్నావు. నువ్వు కూడా నన్ను అల్లం అన్నావు కదరా. అనే ఉంటాను. ఉంటాను. ప్రకాష్ ఏదో చేయరా. బావా వాడికి కావాల్సింది కూడా ఇదే. బాబీ నువ్వే బావా? బావా నేను. ఒరే సుక్కు. అక్క ఎవరి అన్నోన్ పర్సనా? సుక్కు అక్క అప్పటిదాకా ఈ తడిగుడ్డ వేసుకొని ఆ మూలకెళ్ళి కూర్చో. అంతేనా? అంతే. మా కంపెనీకి అంతేనా? అంతేనా? అంతేగా. అంతేగా. ప్రదీప్ ఎలాగో ఈ యువరానికి మాచిరాజు జోడైతే ఎలా ఉంటుంది? నేను ఆల్రెడీ కాజల్ మహారాణి వారికి మనసిచ్చాను. అన్నయ్య చెల్లి గుడ్ డెసిషన్. నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. ఒకసారి జరుగు. ఏంట్రా ఓకే ఎవడిగిరా ఓకే. సూపర్, వెల్ డన్. థ్యాంక్ యూ.